నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలలో పౌలు ఆ ఓడలో ఒక ఖైదీ అయినప్పటికీ తాను క్రీస్తులో స్వేచ్ఛాజీవి. సముద్రంలో ప్రమాదానికి గురై ఓడలోని వారు భీతి చెందుతూ ఉంటే పౌలు దేవుని సన్నిధిలో నిర్భయంగా ఉన్నాడు. అతనికి దేవుని యొక్క దూత దర్శనమందు కనబడి పౌలా భయపడకము అని ధైర్యపరిచింది. అపోస్తుల కార్యాలు 23:11 వచనంలో పౌలు తనకు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి భయం కలిగి ఉన్నప్పుడు, ఆందోళన కలిగి ఉన్నటువంటి సమయంలో దేవుడు పౌలును 3 సార్లు సందర్శించి ధైర్యపరిచాడు. ఈ జీవితంలో పౌలు వలె నమ్మకమైన యథార్థమైన విశ్వాసి మాత్రమే దేవుని సామీప్యతను అనుభవించగలడు. జీవితంలో ఎదురయ్యే ఆపదలను ధైర్యంతో ఎదుర్కొని క్రీస్తులో నమ్మకంతో జీవించగలడు. 34-36 వచనాలలో తాను ధైర్యపడడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా బలపరిచి ధైర్యపరిచినట్లుగా మనం చూడవచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. సౌలు నాశనం చేసి ఉండాల్సిన అమాలేకీయులు దక్షిణ దేశం మీద దాడి చేసి పట్టణాన్ని తగులబెట్టారు. వారిని సౌలు చాలా వరకు నాశనం చేసినప్పటికీ సౌలు మీద తిరుగుబాటు చేయక దానికి బదులుగా వారు ఆడవారిని అందరినీ, పట్టణంలో ఉన్న ప్రతి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. దావీదు 2 భార్యలు సైతం వారు తీసుకుని వెళ్ళిపోయారు. తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి బాధతో కొందరు దావీదును నిందించారు, రాళ్లు రువ్వి చంపాలనుకున్నారు. అటువంటి సమయంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనను, అనగా తనను తాను బలపరుచుకున్నాడు. ఇది కష్ట సమయంలో అతని విశ్వాసమును గురించిన గొప్ప సాక్ష్యంగా మనం చూడవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8. మన జీవితంలో క్రీస్తు సన్నిధి శక్తి మనం అనుభవిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది అయినా, కష్టమైన, వ్యాధి అయినా, బాహ్య స్థితిగతులు దుర్భరమైన దేవుని యందు మనం ఉంచే నిరీక్షణ విశ్వాసముల కారణంగా దేవుడు మనలను ధైర్యపరుస్తాడు. ఆమేన్.